ఏమంటావన్నా లెటరు కొంచెం సంచలనం చెప్తుంది తెలంగాణ రాజకీయాలలో. కల్వకుంట్ల ఫ్యామిలీలా ఒక అంటే మేము కొద్ది రోజుల నుంచి చెప్తూ ఉన్నాం ఏదో జరుగుతుంది బావకు బామ్మదికి లేకపోతే చెల్లెకు పడతలేదని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. అది ఈ లెటర్తో స్పష్టంగా మనకు ఏర్పడుతుంది. దీని మీద ఏమంటారు అన్న? అది అంతుతుంది, నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కల్వకుంట్లోళ్ళు కల్వకుంటు ఉంటారా? బాపు ఎక్కడ ఉంది, బిడ్డ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆనాడంటే నెహ్రూ ఇందిరాగాంధీ గారి మధ్యలో లేఖలు జరిగినాయి, ఉత్తర ప్రత్యుత్తరాలు. ఎందుకంటే జైలు ఉండే కాబట్టి జైలు నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి. మరి ఈడేముంది? ఏం లేదు, అంతా ఉత్తదే, అందరినీ డైవర్ట్ చేయడానికి. సరే, ఇది ఒక కొత్త ఎత్తుగడ కావచ్చు ప్రచారానికి, అంతే కదా? ప్రచారం మీడియాలో ఉండేది అనుకుంటారు. అంతే, సెన్సేషనల్ కావాలి, వార్తలలో ఉండాలి. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ విడిపోతుంది అనే దానికి బలం చేకూర్చినట్టు కాదు, తండ్రికి బిడ్డ తనయ అన్నట్టుగా లెటర్ రాసింది. నాయన కూడా ఎప్పుడు కదా ఏదో రకంగా మంచి మాటను చెడ్డ మాటను మాట్లాడి ప్రజల నాలుకల మీద ఉండాలనుకున్నాడు. అది ఏదైనా కావచ్చు. కానీ ఈమె కూడా అంతే, తండ్రిని మించిన తనయులు అవుతారు కదా. ఇక మీరు కల్వకుంట్లోళ్ళని విడిపోతారు అనేది అది కల్లా మర్చిపోర్రి. అంత ముద్దుగా హరీష్ రావే చెప్తుండు, మా మామ ఉన్నన్ని రోజులు నేను పార్టీ వీడా అని చెప్పినప్పుడు ఇంకేముంటుంది? కొత్త అర్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయ ఎత్తుగడే తప్ప వాళ్ళ మధ్యలో ఏముండదు. అంటే రాజకీయ ఎత్తుగడ చూద్దామా, లేకపోతే దీన్ని వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ మనం పట్టించుకుంటలేరు కాబట్టి దానికి మైలేజ్ కోసం మరి ఈమె ఇంకొక పార్టీ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టే తెలుస్తుంది. మీరేమంటారు? ఎప్పుడు పట్టించుకున్నారని ఆమెని? ఎప్పుడు పట్టించుకోలే ఆమెని, వదిలేసిండ్రు ఆమెను స్వేచ్ఛగా. ఆమె పని ఆమె చేసుకున్నది, ప్రభుత్వంలో ఉండి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నారు. పట్టించుకున్నది ఎప్పుడు? అంతా డ్రామా, కల్వకుంట్ల డ్రామా. ఆ కంపెనీలో అన్ని పాత్రలు ఉంటాయి, పాత్రలు ఏం తీసిపోవు కాబట్టి అదంతా నమ్మద్దు, అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు. సరే, ఏదైనా సరే లెటర్ అయితే రాసిందన్న. రేపు పొద్దున దిగి వచ్చింది, ఇప్పుడు ఇటు అమెరికానే ఇటు పోయినట్టుంది. వచ్చిన తర్వాత ఫ్లైట్ తిరిగిన తర్వాత రేపు పొద్దున ఇది నేను రాసిన అని చెప్తుందంటారా, లేకపోతే ఏమంటుందన్న? పత్రికలు కూడా అవే అంటున్నాయి కదా, ఆమె పేరిట వేరే వాళ్ళు రాసిండ్రేమో అని అంటున్నారు కదా. అన్నప్పుడు మరి అదే వాస్తవం అవుతుందేమో, అట్లానే ఎందుకు అనుకోకూడదు? సో వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకుంటే, వాళ్ళ రాజకీయ నాయకులు ఇలా తెలంగాణ ఉద్యమం బయటికి వచ్చిందే వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారిండ్రు కాబట్టి వాళ్ళకు రాజకీయ ఉద్యోగం కావాలి కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. అవును, అది ఆత్మగౌరవ పోరాటం. వీళ్ళు అనుకునే కలిసి వచ్చింది వీళ్ళకి తెలంగాణ. వీళ్ళు అనుకునే నిధులు నియామకాలు కాదు, అది ఆత్మగౌరవ పోరాటం. అందుకే దానికి అంత బలం వచ్చింది, దానికి ఉధృతి వచ్చింది. దాన్ని ఎవ్వరు ఎత్తుకున్నా మీదికి లేపింది వాళ్ళని, అంతే తప్ప 10 ఏళ్ళు పరిపాలన సాలైందిగా. నువ్వు ఎన్ని సభలు పెట్టినా, నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు చేసిన పనులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. నీకు ఒక బ్రహ్మాండమైన అవకాశం, సదావకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా వాడుకోలే? ఇక అవసరం లేదు, ఇయ్యరు మళ్ళీ అవకాశం. కళలు కంటూరు వాళ్ళు, పగటి కళలు. పగటేసేగాళ్ళు కదా వీళ్ళంతా, రాత్రేసేగాళ్ళు కాదు, పగటేసాలు కాబట్టి వేసేగాళ్ళు కాబట్టి పగటి కళలు కంటుర్రు తప్పితే ఇంకేముంటుంది? అంటే ఈ లెటర్ వల్ల కార్యకర్తలలో ధైర్యం పోయే అవకాశం ఉండదా? ఎందుకు అవుతుంది? ఆమె లెటర్లో చెప్పింది కదా, ఓ కార్యకర్తలల్లా బాగా బలం నింపినాం, బాగా ఉత్సాహాన్ని, పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపినాం అని రాసిండ్రు కదా. అదే రాతల్లల్లా అన్నట్టుంది. కుక్కకు పెత్తనం ఇత్తనట కుండల మూతి పెట్టిందంట. ఇంకా అట్లనే ఉంది ఇలా కథ. ఇప్పటికే హరీష్ రావుని సైడ్ చేసారు, కవితను కూడా కొంచెం అటు ఇటు ఈ లెటర్తో సైడ్ చేసిన అనుకోవచ్చు మనం. అల్టిమేట్గా నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇచ్చినాం, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అయిన తర్వాత ప్రజలు మర్చిపోయారు. ప్రజలు వద్దనుకొని ఇలా కాంగ్రెస్ కోట్లు వేసినారు. కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళ కాలం ఇస్తాం. ఒకవేళ వాళ్ళ పనితీరు మార్చుకోకపోతే నెక్స్ట్ కొత్త ప్రాంతీయ పార్టీనో లేదా కొత్త జాతీయ పార్టీనో
ఎంటర్టైన్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం, కానీ ఇంకా మీ పనితనం మాకు ఇంత తెలిసిన కలవకుంటలు వద్దంటావు. ఇక వాళ్ళు అంతా కలవకుంటూనే ఉంటారు, కానీ ఒక కాడ కలుస్తారు వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు, కానీ ఒక కాడ కలుస్తారు, ఏదో ఒక కాడ ఏదో ఒక టైంలో కలుస్తారు. సరే అన్న, మీరు చెప్పింది నిజమే. ఒకవేళ వాళ్ళ డ్రామానే అనుకున్నాం, కలవకుంట్ల ఫ్యామిలీ డ్రామానే, మీడియా అటెంటేషన్ వాళ్ళది ఏదో మీరు చెప్పినట్టు అనుకుందాం. కానీ ఇక్కడ సీఎం సీటు ఒకటి వస్తుంది కదా, సీఎం సీటు మరి చెల్లి అవుతుందా, అన్న అవుతాడా, బామ్మర్ది అవుతాడా? బావనే చెప్తుండు కదా, బామ్మర్దికి అధ్యక్ష పదవి ఇచ్చేసాయి, నేను ఆయన కింద పని చేయడానికి ఊడిగం చేయడానికి రెడీ ఉన్నాను. అది కేసీఆర్ బతుకున్నంత వరకే కదా. ఎవరు ఆయన చెప్తుంది, కేసీఆర్ ఉన్నంత వరకే అని చెప్తాను, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. కేసీఆర్ ఉన్నంత వరకే నేను పార్టీ కార్యకర్తను అంటాడు. అది ఆయనకు ఉండాలి, ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. ఇలా ప్రజలలో బావకుందా బామ్మరిదికుందా అనేది ప్రజలు చెప్తారు, ప్రజలలో ఆయన నిర్ణయించుకోవాలి, అంతే తప్ప మనం ఏం చెప్పి. ఇప్పుడు కేసీఆర్ అయినా సరే ఒకవేళ సీఎం చేయాలనుకుంటే అల్లుడిని చేయాలనుకుంటాడా? చేయాలి. కొడుకు నిడిచిపెట్టి అల్లుడిని ఎట్లా? ఎల్కే అద్వాని నిడిచిపెట్టి నరేంద్ర మోడీని చేయలే. అది జాతీయ పార్టీ, దాని సిద్ధాంతాలు వేరు. ఇది కుటుంబ పార్టీ కదా. కుటుంబం నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత కుటుంబం వేరు, మళ్ళీ హరీష్ రావు వేరు కదా. అధికారమే వేయింది, ఇంకా మళ్ళా అధికారం రావాలంటే ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో వాళ్ళనే ఇవాళ ఎన్నికలకి తీసుకురావాలి, వాళ్ళనే ముఖ చిత్రంగా పెట్టి ఇవాళ పోరాటం చేయాలి, అంతే తప్ప నువ్వు నా కొడుకు తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే మనవడు, మనవడు పోతే మనవరాలు, ఇదేనా రాజకీయం అంటే? కాదవి మార్చుకోవాలి. అంటే జనం మీరు అన్నట్టు జనం అనుకోవచ్చు. అరే పార్టీ గెలవదని చెప్తున్నా కదా నేను. రేపు ఉండే రాజకీయ చిత్రాలు వేరు, ముఖ చిత్రం వేరు. నేను చెప్తున్నా కదా, ఇడ మేము ఏదైతే ఊహించినామో అన్ని కరెక్టే అయినాయి, ఇది కూడా కరెక్టే అవుతుంది. కరెక్టే అయితే చూడు నువ్వు, రేపు అంతా మేము వస్తామని చెప్తారు కదా, మరి అక్కడిది ఇక అయిపోయింది. నేనేమన్నా, ఇగో కొండలు మింగినరు, వాళ్ళ గోపురాలు పెద్ద లెక్క కాదు. ఇంకా కొండలు మింగిన ఇంకా మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. సో కాబట్టి పెట్టుకోరు, ప్రజలకు అర్థమైంది. కాబట్టి మనం అంతగా ఊహించాల్సిన అవసరం లేదు, అంతగా ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, రేపు రాజకీయ ముఖ చిత్రం వేరు ఉండబోతుందని చెప్తున్నా నేను. స్ట్రాటజీయే వేరు ఉండబోతుంది. అవన్నీ మర్చిపోవాలి. నేను చెప్తున్నా కదా, మర్చిపోవాలి. మేము ఫీల్డ్లో ఉంటామని చెప్తున్నా కదా. గడిచిన 10 ఏళ్ళు ఫీల్డ్లో ఉన్నాం, ఈ 5 ఏళ్ళు ఫీల్డ్లోకి వస్తున్నాం. ఇప్పుడు ఈ 100 రోజులన్నాం, సంవత్సరంన్నర అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇక ఫీల్డ్లోకి వస్తాం మేము. ఇలా ఫీల్డ్లోకి వస్తాం. కాగితాల మీద ఉన్న పనులే చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మాకెందుకు? పైసలతోటి నువ్వు ఖజానాతోటి పనులే అయితే చేయకు. నీకు ఖజానాతోటి పనులే చేయకపోయిన తర్వాత ఇంకా నీ పరిపాలన మాకు కష్టం. ఏం యూజ్ లేదంటే ఏం ప్రకంపనలు సృష్టించేదంటావా ఈ లెటర్ ద్వారా? అది పెద్ద ముచ్చటే కాదు, అది ముచ్చటే కాదు. అది వాళ్ళు ఆడిన ఒక డ్రామా, ఒక స్టంటు, ఒక ప్రచారము, ఒక ఎత్తుగడ. అంటే ఎవరికి ప్లస్ అయితే ఎవరికి మైనస్ అవుతుంది అంటారు? ఇది ఎవరికి కాదు, వాళ్ళ కుటుంబానికే ప్లస్ అవుతుంది. ఎట్లా అంటారు? ఒక చర్చ లేవట్టిండ్రు. ఈ చర్చలో భాగంగా మళ్ళందరూ ఒక దగ్గర ఒక టేబుల్ మీద కూకుంటారు. ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నా కదా, కలవకుంటూనే ఉంటారు, మళ్ళీ ఒక దగ్గర కలుస్తుంటారు, ఒక్క కాడ కలుస్తుంటాడు. అందుకని రాజకీయ ఎత్తుగడ కదా. రాజకీయం పోయి 2 సంవత్సరాలు అవుతుంది, అటు ఇటన్నా 2 సంవత్సరాల నుంచి ఉండబట్టలేకపోతుండ్రు, ఉక్కపోతలు వేస్తుంది, దాన్ని ప్రజల మీదకి నెడుతుర్రు తప్పితే వీళ్ళ పనితనం. మనము కాంగ్రెస్లో లేదా బీజేపీలో ఒక ధిక్కారసరము నాయకులు రివర్స్ అవ్వడం చూసినాం. సరే, ఈ ప్రాంతీయ పార్టీల ఏకఛత్రత్వం నడిచే ఈ పార్టీల ఈ ధిక్కారసరం ఎలా చూడొచ్చు? ఎందుకు ఆడ ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ధిక్కారస్వరం వినిపియలే. బండ్లు ఓడలు బండ్లు అవుతాయి, రాజకీయం అంతే. సో కాబట్టి దాన్ని అంత పెద్దగా తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల పాలన మనకు సాలైంది, అద్భుతాలు. ఒక వ్యక్తిని కొనుగోలు శక్తిగా మార్చలేని తెలంగాణను తయారు చేసిన తర్వాత ఇంకేముంది? అదే బాటలో మా అన్న
మా అన్న రేవంత్ అన్న. ఉమ్. ఏం చేస్తాం, ఉచితాలు ఇవ్వాలి, దేశాన్ని తెలంగాణని అడుక్కునేటట్టు ఇవ్వాలి. వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళకి అధికారం ఉండాలి, మేము మాత్రం ఓటర్గానే ఉండాలి. వాళ్ళు నా లీడర్గా ఉండాలి, మేము క్యాడర్గా ఉండాలి. ఇదే కదా తంతు. ఇది తప్ప ఇంకేమున్నది? ఏమిచ్చినావు నువ్వు? ఒక వ్యక్తి కొనుగోలుదారు శక్తిగా, ఒక యుక్తిగా మార్చినవా? మార్చలే. రాజకీయ నాయకులు ఎప్పుడూ బానిసలనే కావాలని కోరుకుంటారు, బలవంతుడు కావాలని కోరుకుంటాడా? బానిసగిరి నేర్పుతారు, బతకడం నేర్పరు రాజకీయ నాయకులు. కాబట్టి కింద తిరిగే క్యాడర్కి, లీడర్కి ఇది ఉండాలి. ఇప్పుడు ఈ లెటర్ పర్సనల్గా వాళ్ళ డాడీకి రాసింది, వాళ్ళ డాడీకి వాళ్ళ మధ్యలో ఉండాల్సింది, కానీ బయటకు ఎందుకు వచ్చిందని డౌట్ ఉంది. ఏమంటారు? అరే అదంతా స్టంట్ అని చెప్తున్నా కదా నేను ఇవాళ దాకా. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని ఇట్లా ఉంచడాని కోసం లంగా మాట అయినా మాట్లాడి దాన్ని లైవ్లో ఉంచిండు. ఇప్పుడు వాళ్ళకు అధికారం కావాలా కాబట్టి అధికారం కోసం ఈ పనులని చేస్తుండ్రు, ప్రజలు గమనిస్తున్నారు అంతే. ఓకే, దీన్ని జీర్ణించుకోగలుగుతారా కేసీఆర్? ఎవరు? కేసీఆర్. అయ్యో, ఇదంతా వాళ్ళు ఆడే నాటకం. ఇప్పుడు చూడు, జాగృతి అనే ఒక సంస్థ పెట్టి ఇచ్చిండు. నాయనా ఏం చేసిండు, నాయనా నాకే దుకాణం లేదు అంటే ఒక దుకాణం పెట్టించిండు. అది జాగృతి అనే సంస్థ పెట్టించిండు. అది సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఎత్తి చూపించిండు. ఆ బతుకమ్మ అంటే గౌరమ్మని, మా బతుకమ్మని నెత్తుల మీద పెట్టి ఆడిచ్చిండ్రు. ఇప్పుడు ఏమైంది ఆట? ఆ బతుకమ్మ అనాథ అయిపోయింది, ఆ సంస్కృతి గంగల కలిసింది. బ్రేక్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు, ఫోక్ డాన్సులు అయిపోయింది. అది చప్పట్లు కొట్టే సంస్కృతి లేదు, ఒకరిని ఒకరు గౌరవించుకునే పరిస్థితి లేదు. డిస్కో ఆడ డీజే పెట్టాలి, ఇక్కడ డిస్కో డాన్స్లు వేయాలి, అంతే తప్ప ఇంకేముంది? సో ఆ జాగృతి సంస్థలో ఉన్నోళ్ళని అనాథాలను చేసింది, ఆ సంస్కృతిని అనాథం చేసింది. ఆ ఏదైతే ఆ సంస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాథం చేసింది. ఒక్కళ్ళకన్నా ఒక పదవి ఇప్పించుకుంది. ఆమె పోయి మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ఏరి అటు ఎంపీ అయింది, ఇటు ఎమ్మెల్సీ అయింది. పదవి పోతే పదవి తెచ్చుకుంది, కానీ పక్కనున్నోనికి పదవి గురించి ఆలోచించలే. ఈమె ఇక రాజకీయం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు మాకు. ఆ కేపబిలిటీ లేదంటారా కవితకు? రాజకీయాలు ఇంకో ప్రత్యేక ఇప్పుడు శర్మిల పెట్టినట్టు ఈమె కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదిగే పవర్ లేదు. అరే ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఖ్యాతిని, గల్లీలో ఉన్న తెలంగాణ ఖ్యాతిని ఢిల్లీకి విస్తరించింది. నాకు తెలిసి తెలంగాణ నుంచి తిహార్ జైల్లో ఉన్న మొట్టమొదటి మహిళ. ఇలా ఆ బిరుది ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పిలిచి సన్మానం చేయాలి, సత్కరించాలి, బహుకరించాలి. ఇలా తాగుడెట్లనో, మహిళలు తాగుడెట్లనో, మగవాళ్ళు తాగుడెట్లనో ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి ఇట్లా నిదర్శనంగా చూపించడానికి కోసం ఢిల్లీలో పోయి స్కామ్ చేసింది. గల్లీలో ఉన్నది ఢిల్లీలో పోయి స్కామ్ చేసింది. ఇంకా మనకు కావాలనా? అంటే అక్కడ నుంచి కొన్ని లిక్కర్ స్కామ్లో ఏదో పైసలు ఉండొచ్చు కదా, అవి తెచ్చి ఇక్కడ జల్లి మళ్ళీ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. ఎస్, అందుకనే కదా అటు పోయి ఆడ పంజాబ్ గవర్నమెంట్ ఇరకబెట్టింది. ఇటు ఒక్క దెబ్బకు 3 పిట్టలు, 3 ఒకటి గోవాలో డబ్బులు పెట్టిండ్రు, 2 ఢిల్లీ, 3 పంజాబ్. ఈ 3 స్టేట్లలో డబ్బులు పెట్టి ముగ్గురిని ముంచింది. ఆ సంత ముంచింది. ఏదో అంటారు కదా, కర్ణపోని పగ కాటిపోయేదాకా ఏది పోదు అన్నట్టు. ఇలా ఈమె రాజకీయం గంగల కలిపేదాకా వదిలిపెట్టలేదు. ఇలా ఈ బాపుని కూడా కథం చేసేది బాపుని బిడ్డనే, ఈ లెటర్ తోటి కథం, ఈ బిడ్డనే ఆ కొడుకే, ఇద్దరే. నేను చెప్తున్నా, అయితే గీతే ఇంతో హరీష్ రావు అనే టోని వల్ల ఇంతే మన నిలబడుతుందేమో. ఎందుకంటే మాస్ లీడర్ అనే ఒక పేరు ఉంది కాబట్టి ఇంత నిలబడుతుందేమో, కొంత ప్రజలు నమ్ముతారేమో. కానీ కొడుకు బిడ్డల్ని ఎవ్వడు కూడా నమ్మడు. అంటే ఎందుకంటే మాకు అనుమానాలు వస్తుంది, మన పార్టీ పెడుతుంది అని. అంటే జాగృతి ఒక సంస్థ ఉంది, దాన్ని పొలిటికల్గా మర్జ్ చేసే అవకాశం అసలు అది ఉందా? నేను అడుగుతున్నా, ఉందా?
ఉంటే నువ్వు ఆ సంస్థకు ప్రఖ్యాతి వస్తుంది. ఇవాళ నేనేం అడుగుతున్నా, ఇవాళ నేను బతుకమ్మని, నేను తెలంగాణ బిడ్డగా బతుకమ్మని అవమానించకూడదు. ఇవాళ బతుకమ్మ పూలు వేర్చి సంస్కృతి సంప్రదాయాలతోటి బతుకమ్మ పాట పాడాల్సిన రోజు పోయి బీరు బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి తెచ్చింది. అట్లా ఆడితే పరువెక్కడ పోతుందో అని ప్రతిపక్షాలు ఆడలే, కానీ నాలాంటోని ఉంటే ఆడిచ్చేటోడిని. ప్రపంచానికి తెలవాలి కదా, మహిళలంటే మామూలా? ఆకాశంలో, భూమిలో, అన్నిట్లో సగం కదా. మరి ఇక్కడ కూడా సగం అని నిరూపించింది. తాగుట్లో కూడా మేము సగము తాగి పియాలని అనుకున్నది, కాకపోతే కేంద్ర ప్రభుత్వం పాపం మెలకువతోటి ఉన్నది. అదే కథ ఎట్లనో పోతుంది, సంస్కృతి ఎట్లనో పోతుంది, సంప్రదాయం నాశనం, మన సంస్కృతిని మంట కలిపేటట్టు ఉన్నది అని జర మేలుకో నుండి తీసి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. నన్ను జైలు అంటే ఇండైరెక్ట్గా నన్ను జైలు వేసిన మరి బీజేపీ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడలే సభల అని ఒక పాయింట్ కూడా మెన్షన్ చేసింది. ఏమంటావు అన్న దీనిపైన? ఏదంతా డ్రామా. ఇక బీజేపీ పైన ఎందుకు మాట్లాడలే? దానివల్ల పొత్తు పెట్టుకుంటారు బీజేపీతో. అంటే కొడుకుతోటి బిడ్డతోటి మాట్లాడకుండా సభకేండా? అయ్యో నీ కొడుకు అంటే ఎక్కువ ప్రేమ బిడ్డ మీద, బిడ్డ మాట జవదాడతాడా బాపు? పక్క పల్సని బాపు జవదాడతాడా? జవదాటాడు. ఇదంతా ఒక డ్రామా. ఆమె రాసిందాన్ని కూడా కొంచెం సరే మీ డ్రామా అన్న ఏమన్నా కానీ కొన్ని లీస్ట్ పాయింట్స్ చూసుకుంటే నెగిటివ్ పాయింట్స్ లాగానే ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. అంటే జనం అనుకుంటున్నటువంటి పాయింట్స్నే ఆమె ఉద్దేశంగా రాసింది, అదైతే వాస్తవం. అసలు వాళ్ళకు ఉద్దేశాలు కూడా ఉన్నాయా? జనాలు ఏమనుకుంటారో వాళ్ళు జనాల దగ్గరకు పోయి చూసిండ్రా 10 ఏళ్ల పాలనలు ఎన్నడన్నా కిందికి వచ్చిండ్రా? మీద ఉండే ఆకాశంలో నెత్తిలు ఉండే కళ్ళు ప్రజలే కదా కిందికి దించిండ్రు. వీళ్ళు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి. నా కోరిక చిరకాల వాంఛ ఏంటంటే ఇలా కాంగ్రెస్ పనిచేయాలన్నా, రేపు బీజేపీ వచ్చినా బీజేపీ పనిచేయాలన్నా, లేదు రేపు ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా ప్రాంతీయ పార్టీ పనిచేయాలన్నా వీళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి. ఓకే, కల్వకుంట్లో అంతా ప్రతిపక్షంలోనే ఉండాలి. తప్పితే అధికార పక్షంలో ఉంటే ప్రభుత్వం ఆగమవుతుంది, అడక తింటుంది, అమ్ముకపోతుంది తెలంగాణ. అంగట్ల అర్రాస్ పెడతారు వాళ్ళు. సో అర్రాస్ పెట్టనీయం మేము ఇలా బతుకున్నాం. ఇలా ఆత్మగౌరవం కోసం కొట్లాడి ఇలా అనాథలుగా మిగిలి ఉన్నాం మేము. ఇలా తెలంగాణకు అనాథలుగా మిగిలినాం. సో కాబట్టి వాళ్ళని అసలు అధికారమే రానియం. ఎట్లా రాణిస్తాం? బతికున్న జీవోత్సవాలుగా నిలబెట్టిండ్రు వాళ్ళు మాత్రం అధికారం వైభోగం అనుభవించిండ్రు వాళ్ళు. అరే ఒక కారు పోతుంది తెలంగాణ ఎంత లిక్కర్ స్కామ్ ఏదైనా ఎత్తే మీరు కూడా, అందుకే వాళ్ళు ఎదిగిర్రు, మీరు ఎదగలే. వాళ్ళకంటే సిగ్గుమానం లేదా? నాకు ఉంటుందిగా సిగ్గుమానం, ఉంటుందిగా. కొద్దిలా పోరాటం చేసినోని నేను. వాళ్ళ లెక్క సాటుకోయి ఇడ్లీలు తిన్నోని కాదు, సాటుకోయి సాపినోని కాదు. సో కాబట్టి వాళ్ళకు నాకు చాలా తేడా. వాళ్ళని నాకు కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే అయితే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, నేను దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. తర్వాత ఏమన్నాడు, జనాలే నన్ను యాక్సెప్ట్ చేసిర్రు, మళ్ళీ ఇంకా దళితుడు ముఖ్యమంత్రి ఎక్కడిది అని చెప్పేసి అన్నాడు. ఈమె కూడా రేపు నేను లిక్కర్ స్కామ్ చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేసిర్రు, నన్ను గెలిపించారు అంటది. ఏముందన్న? టీఆర్ఎస్ అంటేనే పెద్ద మోసం. అంతా అందులో ఉన్న వాళ్ళంతా మోసగాళ్ళు. మరి మోసగాళ్ళతోటి మనం మోసపోడు తప్ప ఇంకేముంటుంది? నేను అడుగుతున్నా, నేను అంటున్నా ప్రజలకి, ఇలా మీరు బీరుకు, బిర్యానీకి, చికెన్కు, చీప్ లిక్కర్కి అమ్ముడికి పోయిన రోజులు మీ బతుకులు ఇంతే ఉంటాయి. ఇలా డ్రామాలో మనం చిక్కాల్సిందే. బలవంతుడు, ఒక బలవంతమైన నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడుకి మీరు ఓట్లు వేస్తే విజన్ అనేది కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పిన కదా, ఒక వ్యక్తిని కొనుగోలుదారి శక్తిగా మార్చటోని ఎన్నుకోవాలి. అలా ఎన్ని రోజులు ప్రభుత్వం మీద వాడి బతుకుతావును? వాడు ఈనాడు పరిస్థితి ఏంది? ఇవాళ ఈ ప్రభుత్వం ఈ సంక్షేమం పెట్టింది, ఉచితం పెట్టింది, రేపు ఇంకో ఉచితం పెడుతుంది, రేపు ఇంకో ఉచితం పెడుతుంది. ఉచితాలకే అలవాటు పడితే మరి పని ఎప్పుడు చేసుకుందాము? మన కాళ్ళ మీద మనం ఎట్లా బతుకుదాము? అది ప్రజలకు ఉండాలి. ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో మా హౌస్ గడిచిన 15 ఏళ్ళుగా మేము 5 ఏళ్ళు కొట్లాడినాం.
10 ఏళ్ళు ఒక పార్టీకి అధికారం ఇచ్చిండ్రు మీరు, ఇంకో 5 ఏళ్ళ కోసం 2 సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళ పనితీరు ఎట్లుంది అనేది గమనించాలి కదా, కులబద్ద పెట్టాలి కదా, మీరే కదా. మెజార్టీ బై మైనార్టీ సరే అందరే ఏకపోవచ్చు, కానీ మెజార్టీయే లీడ్ చేస్తుంది కదా ప్రజాస్వామ్యంలో. లీడ్ చేసినప్పుడు వీడు మంచోడా చెడ్డోడా, వీడి 10 రూపాయలు ఇచ్చిన మందమ్మకే నా దగ్గరికి వస్తాడా, లేకపోతే నా ప్రాబ్లం ఉన్ననాడు నా దగ్గరకు వస్తాడా, నా సమస్యలను గుర్తిస్తాడా, నా సమస్యల పట్ల వీని సానుకూల దృక్పథం ఎట్లుంటుంది అనేది ఆలోచించాలి. మేము చెప్పేది మాకు తిన్నదరగకనో ఒళ్ళు బలిషో లేకపోతే మాకు నోరు ఉన్నదనో చెప్తలేము ఇవాళ. సరే అండి, ఫైనల్గా కవిత రేపు పొద్దున వచ్చి ఇది నేనే రాసిన లేఖ అని చెప్తుందా? ఏదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను రాసిన అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నేను రాయలేదు అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రనే అంటదా? ఇక మా ఎందుకంటే కాళేశ్వరం కింద బాంబులు పెట్టిరంటారు కదా. మా కైతక్క అంతా తైతక్క, ఏం చేస్తాం. ఏ మాట అయినా ఆడుతుంది ఆమె, ఏ ఆట అయినా ఆడుతుంది. మనకు ఆల్రెడీ ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఈ బీసీ ఉద్యమాలు అవి ఇవి రిజర్వేషన్లు అని అప్పుడు ఎత్తుకున్నప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, అది ఇప్పుడు క్లియర్గా అయిపోయింది. ఇక ఆడే కాలికి మాట్లాడే నోరుకి ఏముంటుంది, అవి రెండు వాటి పని ఇవి చేస్తాయి. ఈమె కూడా ఈమె పని ఈమె చేస్తుంది. అదంతా హంబక్, మీరు మర్చిపోరు. ఇదొక అందరు కలిసే ఉంటారు స్టంట్, ఇది కలవకుంటోళ్ళు అంతా కలిసే ఉంటారు స్టంట్, ఇది కలవకుంట్లో అందరూ కలిసే ఉంటారు, కలిసి పంచుకుంటారు, కలవకుంటూ ఉంటారు, కలుస్తుంటారు. సో దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్దగా చర్చ కూడా పెట్టకూర్రి. అయిపోయింది, అది ఒడిసిన ముచ్చట. అల్లది ఒడిసిన ముచ్చట. మా సార్ది జయశంకర్ సార్ది ఒడవని ముచ్చట, ఓకే, వీళ్ళది ఒడిసిన ముచ్చట. సో కాబట్టి దాన్ని వదిలేస్తే మంచిది. ఓకే, ఇది శంకరన్న చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.